హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిబ్బరెడ్డి అఫీషియల్. నా ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూసేయండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మేము బీటెక్ ఫస్ట్ ఇయర్లో సెలబ్రేట్ చేసుకున్నది. ఎందుకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అంటే ఆ వీడియో చూసాక ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా వీడియో అయితే అంత క్లారిటీ ఉండదు, కొంచెం కష్టమే. అప్పట్లో కూడా నాకు అంత క్లారిటీగా ఎడిట్ కూడా చాలా దారుణంగా ఉంటుంది, అది కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా వీడియో అయితే చూసేయండి గాయస్. ఇంకా వీడియో చూసాక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈరోజు సెలబ్రేషన్ అయితే ఆల్రెడీ ఫేస్ చూసారుగా, ఫుల్ కలరు అసలు వదలట్లేదు కూడాను. ఈరోజు సెలబ్రేషన్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ కానీ నైట్కి కానీ లేకపోతే రేపు మార్నింగ్ అయితే అవ్వచ్చు, దీనికి మించి ఎక్కువ టైం తీసుకొని ఈ వీడియోకి అయితే. ఇంకా వన వీడియో అడుగుతున్నారు కదా, వన వీడియో ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే కొన్ని బిట్స్ వేరే వేరే దగ్గర ఉండిపోయినాయి, అవన్నీ ఒక దగ్గరికి తెచ్చి ఎడిట్ చేయాల్సి వస్తుంది. సో ఇంకో 2 డేస్లో ఇలాగ అప్లోడ్ చేసేస్తాను అవైతే. ఇంక ఈ వీడియో అయితే చూసేయండి గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. బై గాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ గాయస్. నార్మల్గా అయితే ఈ వీడియోలో ఇక్కడ సాంగ్ నేను పెట్టాను, ఆ సాంగ్తో ఇంక పోస్ట్ అయితే చేయాలనుకున్నాను, చేశాను కూడా. బట్ కాపీరైట్ అయితే పడింది, ఎందుకులే మళ్ళీ రిస్క్ అని డిలీట్ చేశాను. మీతో షేర్ చేసుకోవాల్సిన మ్యాటర్ కూడా ఒకటి ఉంది, ఈడేనా ఒకటి జరిగింది, అది షేర్ చేసుకోవాల్సిన టైం ఉందేమో, అందుకే కాపీరైట్ పడింది అయితే నేను అనుకున్నాను. ఏంటంటే ఇది మా బీటెక్ ఫస్ట్ ఇయర్లో జరిగిన సెలబ్రేషన్ అనమాట. ఆ రోజు ఏమైందంటే మాకు అప్పటికి ఏ ఫ్యాకల్టీతో కానీ ఏ వార్డెన్స్తో కానీ అంత కమ్యూనికేషన్ లేదు, అంత మేము కలవలేదు అప్పటి వరకు. బట్ ఆ రోజు ఏమనుకున్నామంటే నేను ఇదే ఫస్ట్ టైం హాస్టల్, సో నాకు ఎప్పుడు ఈ హాస్టల్లో జరిగే ప్రతి ఒక్కటి మెమరబుల్గా ఉండాలి అనుకున్నా. అలా అని ఏమైందంటే ఈ హోలీ ప్రీవియస్ డే ఏమైందంటే నేను కలర్స్ తెప్పించా ఒక అన్నీతో. అన్నీ ఎవరో కాదు, వైభవలే. అప్పట్లో హోలీకి కలర్స్ తెప్పించి నైట్ టైం 12కి సెలబ్రేట్ చేసుకున్నాము. అదే ఫస్ట్ టైం కదా మేము అలా చేయడం. అప్పటి స్టార్ట్ అయింది మాది ఏంటంటే 12కి స్టార్ట్ చేసుకొని పరిగెట్టామన్నమాట బయట, రూమ్ బయట. పరిగెట్టేటప్పుడు మా వార్డెన్స్ వచ్చి మాకు నలుగురిని చాలా దారుణంగా తిట్టాక ఇంకా మేము రూమ్కి వెళ్ళి నార్మల్గా అనుకున్నాం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎలాంటి గొడవలైనా మా టీంకి అలా తిడుతూనే ఉండేవారు. అప్పట్లో మా ఫ్రెండ్షిప్ కూడా చాలామంది కొంచెం ఫ్యాన్స్ ఉండేవారు. ఇంకా అందరు దిష్టి పడే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వస్తాము. అప్పుడైతే చాలా కలివిడిగా నా ఫస్ట్ ఇయర్ అయితే చాలా బాగా అయ్యింది. ఆ మెమొరీస్ షేర్ చేసుకునే దానికి కూడా టైం సరిపోదు, అన్నీ ఉన్నాయి మెమొరీస్ అయితే. ఇంకా ఈ హోలీ అయితే ఇలా అయ్యింది కదా. సాంగ్ ఉండుంటే ఇంకా బాగుంది ఈ వీడియోకి, అంత బాగా అంటే ఎడిట్ చేయలేకపోయాను. అప్పట్లో మనం అంత ఎడిటర్ కాదు కదా, ఇప్పుడు ఏమైనా ఎడిటరా అనొచ్చు. ఇప్పుడు కూడా కాదు, బట్ ఇప్పుడు కొంచెం కొంచెం తెలుసు, అప్పుడు అస్సలు నాకు తెలీదు. అప్పట్లో నాకు ఛానల్ కూడా లేదు పోస్ట్ చేయడానికి, జస్ట్ మా గుర్తింపు కోసం మేమైతే ఇది డౌన్లోడ్ చేసుకున్నాం.